ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం చూడండి. దీని యొక్క ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా నేను గ్రూప్లోనే సెండ్ చేస్తాను. ఒక 2 డేస్లో సెండ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీంతో ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఓన్లీ ఆ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాస్తే ఈజీగా పాస్ అవుతారు, 100% పాస్ అవుతారు. అయితే 10 క్వశ్చన్స్ చదివితేనే ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ ఏ క్వశ్చన్ వద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫోర్త్ ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫైండ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఈజ్ లీనియర్ సిస్టమ్ ఆర్ నాన్ లీనియర్ సిస్టమ్. వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమా లేదంటే నాన్ లీనియర్ సిస్టమ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ ఏంది, y(t) = x(t) × x(t-5) అనేది వాళ్ళు ఇచ్చిన సిస్టము. మనము దానికి ఏం చేస్తాం, y1(t) అనుకుంటాం. y1(t) అంటే ఏంది, x1(t) × x1(t-5) అయితే సేమ్ అలానే y2(t) కనుక్కుంటే x2(t) × x2(t-5) అనేది y2(t) అయింది. ఇప్పుడు ఈ రెండు దాంట్లను సమ్ చేద్దాం. ఈ రెండు దాంట్లను సమ్ చేసి ప్రోడక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి సమ్ చేసి ప్రోడక్ట్లో చేస్తాం. ఇప్పుడు ఏంది, ఈ x1(t) x2(t) అనేది సమ్లో రాసేసిన. నెక్స్ట్ బ్రాకెట్ పెట్టేసి నెక్స్ట్ x1(t-5) x2(t-5) అనేది పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టర్మ్ చూద్దాం. x1(t) × x1(t-5) నెక్స్ట్ x1(t) × x2(t-5) అది అయిపోయింది. నెక్స్ట్ x2తో చూసుకుంటే x2(t) × x1(t-5) ప్లస్ x2(t) × x2(t-5) అనేది రాసేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే y(t) = y1(t) + y2(t). y(t)కి ఈ రెండు సమ్ చేస్తే ఏమొచ్చింది, నాట్ ఈక్వల్ వచ్చింది. ఇదంతా ఈక్వల్ కాదు కదా, నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి దెన్ ద గివెన్ సిగ్నల్ ఈజ్ నాన్ లీనియర్ సిస్టమ్. ఇచ్చిన సిస్టమ్ అనేది నాన్ లీనియర్ సిస్టమ్ అనేది రాసేస్తాం కింద. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. డిఫైన్ స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్, ఫైండ్ స్టెబిలిటీ ఫర్ ద ఫాలోయింగ్ సిస్టమ్. y(t) అంటే ఏమి ఇచ్చిండు, x2(t) అనేది ఇచ్చిండు వాడు. ఇప్పుడు ఇక్కడ x2(t) అనేది ఇచ్చే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ x(t) = u(t) అయిందనుకో, అప్పుడు ఏంది, ఇది ఫైనట్ అయిపోద్ది. నెక్స్ట్ y(t) = మాల్ u(t²) వచ్చింది అనుకో, ఎందుకంటే ఇక్కడ x2t ఉంది కదా, ఫస్ట్ ఏం చేసిన u(t) చేసిన, నెక్స్ట్ u(t² చేసిన, u(t²ని చేసిన అదేమొచ్చింది, ఫైనట్ వాల్యూనే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇంకేం రాస్తాం, ద గివెన్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్ ఇఫ్ x(t) ఈజ్ ఫైనట్ వాల్యూ. వాళ్ళు ఇచ్చిన x(t) అనేది ఫైనట్ వాల్యూలో ఉంది కాబట్టి ఆ ఇచ్చిన సిస్టమ్ అనేది స్టేబుల్ అనేది రాస్తాం. నెక్స్ట్ వాడు ఏం కనుక్కోమన్నాడు, స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ అనేది కనుక్కోమన్నాడు. సిస్టమ్ అనేది స్టెబిలిటీగా ఉందో లేదో మనకు తెలియాలంటే ఏ సిస్టమ్ ఈజ్ స్టేబుల్ ఇఫ్ ఎ బాండెడ్ ఇన్పుట్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ ఏ బాండెడ్ అవుట్పుట్. వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ అనేది స్టేబుల్ ఉండమంటే ఆ బాండెడ్ ఇన్పుట్ అనేది ఆల్వేస్ ప్రొడ్యూసెస్ బాండెడ్ అవుట్పుట్. ఇప్పుడు ఏముంది, ఇన్పుట్ అనేది ఇందాక చెప్పినా కదా, ఎగ్జాంపుల్ అనేది లాస్ట్ వీడియోస్లో చెప్పేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏముంది, ఇన్పుట్ అనేది కన్ఫామ్గా అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసేదాన్నే స్టెబిలిటీ అంటాము. దాన్నే స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ దిస్ డెఫినేషన్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్. ఈ స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సైనసాయిడల్ సిగ్నల్ అంటే sin t, నెక్స్ట్ యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటే u(t). దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.